మీరు ఏ మహాత్ముడి జీవిత చరిత్ర చూడండి, మీరు పెట్టుకున్న ఆశయం వైపు నడిపించగలిగిన వారెవరంటే తల్లి, తండ్రి, గురువు. గురువుని గౌరవించాలి. గురువు మీద హాస్యం ఆడడం, గురువుకి పేర్లు పెట్టడం, గురువుని చిన్నబుచ్చి మాట్లాడడం, ఏకవచన ప్రయోగం చేయడం పరమ దారుణమైనటువంటి విషయం. ఎప్పుడూ కూడా గురువుని గౌరవించడం, తండ్రిని గౌరవించడం నేర్చుకోవాలి. భారత రాష్ట్రపతి పదవిని అలంకరించి ఆ మహానుభావుడు వస్తున్నాడు అనేటప్పటికీ యావత్ ప్రపంచం 2 చేతులెత్తి నమస్కారం చేసింది అబ్దుల్ కలాం గారికి. మీ పిల్లలకి చెప్పడం కోసమని చిట్ట చివర పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడుతుంటే గుండెలు నొక్కుకుపోయినట్టయిపోయి హార్ట్ అటాక్ వస్తూ జారి పడిపోతూ కూడా ఆఖరి ఊపిరిలో కూడా పిల్లలకి ఏదో మంచి మాట చెప్పాలని చెప్తూ జారి పడిపోయి చనిపోయినటువంటి మహానుభావుడు అబ్దుల్ కలాం గారు. అటువంటి అబ్దుల్ కలాం గారు ఇండామిటబుల్ స్పిరిట్ అనే పుస్తకం రాశారు. ఆ ఇండామిటబుల్ స్పిరిట్ పుస్తకంలో ఒక విషయం రాసుకున్నారు. ఆయన 4వ తరగతి చదువుకునే రోజుల్లో ఇంటికి ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు నమాజ్ చేసుకోవడానికి. వాళ్ళ నాన్నగారు బయటికి వెళ్ళారు, వాళ్ళ అమ్మగారు కూడా ఎక్కడికో వెళ్ళారు. ఆ వ్యక్తి వచ్చి ఓ పట్టుపంచ, ఓ చీర, కొన్ని పువ్వులు, పళ్ళు, మధుర పదార్థాలు ఇవన్నీ అక్కడ పెట్టి, అప్పటికి వాళ్ళ నాన్నగారు పంచాయతీ ప్రెసిడెంట్ రామేశ్వరానికి, ఇవి నేను ఇచ్చానని చెప్పు బాబు అని తన పేరు రాసి ఒక కాగితం అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. కలాం గారు 4వ క్లాస్ చదువుతున్నారు. వాళ్ళ నాన్నగారు ఇంటికి వచ్చి ఇవన్నీ ఎక్కడవని అడిగారు. నాకు తెలీదు, ఎవరో పట్టుకొచ్చి ఇచ్చారు, మీకు ఇమ్మన్నారు, అక్కడ పెట్టమన్నానన్నారు కలాం గారు. ఎప్పుడూ కొట్టని తండ్రి కలాం గారి వీపు వాచిపోయేటట్టుగా కొడితే తల్లి వచ్చి అడ్డుపడ్డారు. కొట్టేసిన తర్వాత కొడుకుని పిలిచి కౌగలించుకొని తండ్రి అన్నాడు, ఇవాళ నేను ఎందుకు కొట్టానో తెలుసా నిన్ను? ఇది నీకు జీవితాంతం గుర్తుండాలి. నిష్కారణంగా తగిన కారణం లేకుండా ఎవరైనా ఏమైనా బహుమానాలు ఇస్తే పుచ్చుకోవడానికి అలవాటు పడిపోతే నీతి తప్పి నువ్వు వాళ్ళకి ఉపకారం చేయవలసి ఉంటుంది. జీవితంలో బహుమానం తీసుకో, కాదనను, కానీ నువ్వు వారికి ఏదైనా ఉపకారం చేసిన తర్వాత గౌరవ పురస్సరంగా నీకు ఏదైనా బహుమానం ఇస్తే పుచ్చుకోవాలి. అంతేకాని ఊరకనే బహుమానాలు పుచ్చుకోవడం అలవాటు చేసుకోకూడదన్నారు. కలాం గారి జీవితం ఎంత గొప్పదో తెలుసా? ఆ తరువాత ఆయన రాష్ట్రపతి అయ్యారు. ఆయన పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకోలేదనడం కన్నా ఈ దేశ సేవ చేయడంలో పెళ్లి మరిచిపోయారంటే న్యాయమేమో. అటువంటి మహానుభావుడు ఒకసారి ఆయన అన్నదమ్ముల పిల్లలు, మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు అందరూ కూడా రాష్ట్రపతి భవన్ చూస్తానని వచ్చారు. అందరినీ రమ్మన్నారు. రాష్ట్రపతి భవన్ చూపించారు, ఢిల్లీ చూపించారు. 2-3 రోజులు ఉన్నారు, వెళ్ళిపోయారు. కలాం గారు ఒక కాగితం తీసుకొని ఎంతమంది వచ్చారో, ఎన్ని గదుల్లో ఉన్నారో, ఎంత కరెంట్ అయిందో, ఎన్నిసార్లు టిఫిన్ తిన్నారో, ఎన్ని మాటలు భోజనం చేశారో లెక్క కట్టి దాని విలువ చూసి, నా బంధువులు రాష్ట్రపతి భవన్లో వచ్చి ఉన్న కారణం చేత ప్రభుత్వానికి ఇంత అదనపు ఖర్చు అయింది కాబట్టి నా జీతంలో దాన్ని మినహాయించమని ఇంటర్ ఆఫీస్ నోట్ ఇచ్చారు. దట్ వాజ్ హీ సిన్సియారిటీ. అది కలాం గారంటే. చిన్నప్పుడు తండ్రి కొట్టిన దెబ్బల నుంచి అంత గొప్ప పాఠం నేర్చుకున్నారు. అందుకే వాళ్ళు శరీరాలు వెళ్ళిపోయి ఉండొచ్చు, ఇప్పటికీ వాళ్ళని తలుచుకుంటున్నామంటే అది గొప్ప. మీరు అటువంటి మహాపురుషులకు వారసులు. మీ జీవితాలు గొప్ప పుస్తకాలు కావాలి, మీ ఫోటోలు మ్యాగజైన్స్లో పబ్లిష్ కావాలి, మీ గురించి ఆర్టికల్స్ రావాలి. మీరు అంత గొప్ప స్థితిని పొందాలి అంటే మీరు మీ తల్లిని, తండ్రిని, గురువుని ఆదర్శంగా తీసుకుని బ్రతకడం అలవాటు చేసుకోవాలి. దృష్టి అన్న మాటకు అర్థం ఏమిటంటే, మీరు ఏదైనా ఒక మంచి కార్యం మొదలు పెట్టగానే రేపటి నుంచి పరీక్షలు, నేను ఇవాళ ఇంకా ఆడుకోవడానికి కూడా వెళ్ళను, సాయంకాలం 6 గంటల నుంచి 9 గంటల వరకు చదువుకుని తర్వాత భోజనం చేసి పడుకుంటాను, మళ్ళీ తెల్లవారుజామున 4 గంటలకు లేచి చదువుకుంటాను అని మీరు అనుకున్నారనుకోండి. మీరు 6 గంటలకి చదువుకోవడానికి వెళ్ళే ముందు టీవీ వంక చూస్తే 2020 సిరీస్లో ఏదో 2 దేశాలు ఆడుతున్నాయనుకోండి, అందులో ఏ విరాట్ కోహ్లీయో బ్యాటింగ్ చేస్తూ ప్రతి ఓవర్లో 2-3 ఫోర్లు, ఒక సిక్సరు కొడుతున్నాడు అనుకోండి. ఒక్క ఓవర్ చూసి వెళ్ళిపోతానని మీరు కూర్చున్నారు. ఆయన ఏ 11 ఓవర్లో ఆడాడు. తర్వాత ఇండియా పెద్ద స్కోరు చేసింది. ఇండియా గెలిచేసింది అనిపించుకుని వెళ్ళిపోదామని మీరు అనుకున్నారు. కానీ అవతల దేశం కూడా అలాగే ఆడడం మొదలెట్టింది. ఏమైపోతుందో అని నెయిల్ బైటింగ్ కంటెస్ట్ అంటారు కదా, గోల్డ్ కొరుక్కుంటూ అలాగే కూర్చున్నారు.
రాత్రి 10:10:30 అయింది, ఆఖరికి ఇండియా గెలిచింది అనండి మంగళకరంగా, ఇండియా గెలిచింది. కానీ అప్పుడు మీరు చాలా విచారించి వేళ్ళు విరుచుకుంటారు. ఇండియా గెలిచింది, విరాట్ కోహ్లీ గెలిచాడు, కానీ నేను ఓడిపోయాను. ఎందుకంటే ఈ మ్యాచ్ చూడడంలో నేను చదువుకోలేదు, నేను చదవవలసింది చదవలేదని ఆలస్యం అయిపోయి పడుకుని నేను చదవలేదన్న భయంతో మీకు నిద్ర పట్టలేదు. తెల్లవారుజాము 4 గంటలకు అలారం కొట్టింది. ఒక ప్రాణం లేని మెషిన్ 4 గంటలకి లేపమంటే లేపింది. కానీ మనం అప్పుడే బాగా నిద్ర పట్టిందని దానికి గొంతు నొక్కేసి ఒక్క 10 నిమిషాలు ఆగి లేస్తానంటాడు. నీకు నిద్ర పట్టేసిన తర్వాత 10 నిమిషాలు ఆగి లేవడం నీకు సాధ్యమైతే అలారం ఎందుకు పెట్టుకున్నావు? 4ంటికి అలా లేదు, 10 నిమిషాలకి లేద్దాం అనుకున్నవాడు 6:30కో ఎప్పుడో అమ్మ దెబ్బలాడితే లేస్తాడు. ఏది చదువు? పోయింది. అంటే ఆకర్షణీయమైనవి ఏ ఉన్నాయో అవి ఎదురుగుండా వచ్చినప్పుడు మీ లక్ష్యం కోసం దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోగలిగిన స్థితి ఎవడు నేర్చుకున్నాడో వాడే జీవితంలో వృద్ధిలోకి వస్తాడు. ఆకర్షణీయమైంది కనపడింది కదా అని మీరు చేస్తున్న పని వదిలిపెట్టి ఇంకొక విషయం మీదకి దృష్టి పెట్టారనుకోండి, ఉత్తర క్షణంలో మీరు చెయ్యవలసిన పని మీ చెయ్యి జారిపోతుంది. ఏదైనా వెనక్కి వస్తుందేమో కానీ టైం మాత్రం వెనక్కి రాదు. మీరు జీవితంలో బాగా నేర్చుకోవలసింది ఏది అంటే, మీకు అక్కర్లేనిది సెల్ ఫోన్. ఈ వయసులో సెల్ ఫోన్ దగ్గర పెట్టుకోవడం, ఫ్రెండ్స్తో చాటింగ్ అలవాటు చేసుకోవడం, యూట్యూబ్ అదే పనిగా చూస్తూ ఉండడం, అది టిక్ అన్నప్పుడల్లా మళ్ళీ తీసి ఏ మెసేజ్ వచ్చిందని చూస్తూ ఉండడం. ఇంకా చదువు ఎట్లా సాగుతుంది? చదువు తపస్సు. అన్నం తింటే మీరు తిన్న అన్నం మీరెట్లా అయిపోతారో, మంచినీళ్లు తాగితే మీరు తాగిన నీళ్లు మీరెట్లా అయిపోతారో, మీరు చదివిన చదువు మీరైపోవాలి. అలా జ్ఞాపకం ఉండాలి. అంతేకాని ఏదైనా చెప్పవలసి వస్తే ప్రతిదానికి కాగితం అక్కడ పెట్టుకుని చెప్పవలసిన అవసరం ఉండకూడదు. భూపసభాంతరాళమన పుష్కళ వాక్చతురత్వము ఆజి బాహాపటు శక్తియును యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అంటాడు భర్తృహరి. మీకు ఏది ఆ సమయానికి జ్ఞాపకం రావాలో అది మీకు జ్ఞాపకానికి రావాలి అంటే మీరు చదివినది మీ యందు జీర్ణమైపోవాలి.